పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ వేటగాని వలసలో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో తీవ్ర సమస్యలు వెలుగులోకి వచ్చాయి. 2020 సంవత్సరంలో ప్రారంభించిన కొత్త స్కూల్ భవనం ఇప్పటికే మధ్యలోనే ఆగిపోవడంతో దాదాపు 260 మంది గిరిజన విద్యార్థులు ఇరుకైన తరగతి గదిలో చదవాల్సి వస్తుంది. సరైన వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడు ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు చింత కన్నయ్య బుధవారం పాఠశాల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవనం పనులు వెంటనే పూర్తి చేసి పిల్లలకు మెరుగైన తరగతి గదులు వసతులు కల్పించాలన్నారు. విద్య అనేది ప్రతి గిరిజన బాలుడు హక్కుని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు స్వయంగా ఆశ్రమ పాఠశాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి సీరియస్గా కృషి చేయాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థుల భవిష్యత్తు రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందా? 260 మంది విద్యార్థుల ఆశలు నెరవేరుతాయా? వీసీ న్యూస్ అప్డేట్ కోసం చూస్తున్నానండి. వేటగాని వలస ఆశ్రమ పాఠశాల సంబంధించి చూసుకుంటే 2020 సంవత్సరం ఇక్కడ ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. తరగతి గదులు దాదాపు 250-260 మంది పిల్లలు చదువుకుంటున్నారు బాలురు. కానీ స్కూల్ బిల్డింగ్ సంబంధించిన విద్యాలయాలు చాలా తరగతి గదులు చాలా ఇరుకుగా ఉంటాయి. ఇది ఇబ్బంది ఉంది. ఈ పరిస్థితుల్లో పాఠాలు చెప్పాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే చాలా కష్టం. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ప్రత్యేక దృష్టి పెట్టి 2020లో ప్రారంభించినటువంటి ఈ స్కూల్ బిల్డింగ్ని ఆపేశారు, మధ్యలో ఆగిపోయింది. వెంటనే ఇది నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని కూడా వెంటనే వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఈరోజు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, ఇప్పటికిప్పుడే ఏజెన్సీ హిల్టాప్ గిరిజన ప్రాంతాల్లో చదువుల పట్ల మూఢనమ్మకాల పట్ల అవగాహన పెరుగుతుంది. వాళ్ళు శాస్త్రీయంగా చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యారంగాన్ని బలోపేతం చేయకపోతే మళ్ళీ డ్రాప్ అవుట్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.